కోనసీమ జిల్లా పోలవరం మండలంలో సంచలనం కలిగించిన 10 సంవత్సరాల మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ బాబుని అరెస్టు చేసినట్లు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ పేర్కొన్నారు. పోలవరం మండలం పాత ఇంజరం పోలీస్ స్టేషన్లో ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, ఎస్ఐ రవీంద్రబాబు బృందంతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎదుట నిందితుడిని హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం 2012 రేపు కేసు నిమిత్తం 2 సెక్షన్లపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాలికను బంధువులను విచారించి బాలికను ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్లు వెల్లడించారు. నిందితుడు పోలవరం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ అని, ఇతనిపై పోలవరం 2001-2005 మోటార్ సైకిల్ దొంగతనం కేసు, 2005 రాజనగరంలో దొంగ నోట్ల మార్పిడి కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఇతనిపై తక్షణం రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుందని తెలిపారు. మొన్న సాయంకాలం మనకి పోలవరం పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలికపై 10 సంవత్సరాల మైనర్ బాలికపై ఒక అత్యాచారం కేసు రిపోర్టు అయింది. దాని నిమిత్తం పోలవరం పోలీస్ స్టేషన్లో ఒక పోక్సో యాక్ట్ అండ్ రేప్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా నిన్న పోలవరం పోలీస్ స్టేషన్ నేరస్థం అయినటువంటి బాణాపురం గ్రామానికి దర్యాప్తుగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సాక్షుల్ని విచారించడం జరిగింది. ఆ విక్టిమ్ గర్ల్ని హాస్పిటల్ పంపించడం జరిగింది. విక్టిమ్ గర్ల్ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అలాగే విక్టిమ్ గర్ల్ యొక్క మదర్ని, వారి బంధువుల్ని, ఎవరైతే నేరంకి తెలిసిన వారు ఉన్నారో వారందరినీ కూడా సాక్షులుగా విచారించడం జరిగింది. ఆ నేరస్థల పరిశీలన చేయడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ గదుల్లో ఏ ఇళ్లలో నేరం జరిగిందన్నది కూడా ఆ విక్టిమ్ గర్ల్ చేత ఆమె పర్సనల్గా చూపించిన తర్వాత వాటిని మేము నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఈ కేసులో నేరం పూర్తిగా సెప్టెంబర్ నెలలో జరిగింది. సెప్టెంబరు సుమారు 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 30 వరకు ఒక 6 సార్లు మొత్తం ఓవరాల్గా అదే గ్రామంలో ఈ అత్యాచార యత్నం జరిగింది. సో దాని మీద కేసులో ముద్దాయి పేరు రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ ఎలియాస్ బాబీ. ఈయన బాణాపురం గ్రామస్తుడు, వయసు 45 సంవత్సరాలు, వివాహం అయింది, కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆర్థికంగా బలం ఉన్న వ్యక్తే, వయసు కూడా 45 సంవత్సరాలు. మసిపాపకి ఆ అమ్మాయికి తండ్రి వయసు కనీసం ఇంకా అంతకంటే పెద్ద వయసే ఉంటుంది. కానీ అటువంటి వయసులో ఉండి కూడా ఈయన జిల్లా పరిషత్ హై స్కూల్ పోలవరంలో ఒక విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్గా ఎలక్ట్ అయి ఉన్నారు. విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్గా పనిచేస్తూ ఈయన ఒరిజినల్గా నేషనల్ లెవెల్లో వాలీబాల్ స్పోర్ట్స్మన్ అయి ఉండటం వలన, వాలీబాల్ ఆడే స్పోర్ట్స్మన్ అయి ఉండటం వలన లోకల్గా ఉన్న స్కూళ్ళలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన నిమిత్తం ఈ స్కూళ్ళలో ఈ పిల్లలకి కోచింగ్ ఇవ్వటం జరుగుతూ ఉండేది. కొంతకాలంగా ఇక్కడ జరుగుతోంది. ఇలాగో విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ కాబట్టి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఆయన ఉంటాడు. ఆయన్ని విద్యార్థులు మాస్టర్ అని పిలుస్తారు. ఈయన ఒరిజినల్గా మాస్టర్ కాపోయినప్పటికీ విద్యార్థులందరూ కూడా ఆయన మాస్టర్ అంటారు. అలాగే ఆ పాఠశాలకు సంబంధించినంతవరకు ఆయన కోఆప్షన్ మెంబర్గా ఉన్నారు, విద్యా కమిటీలో ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ విద్యార్థుల మీద ఉంటుంది. ఆయన అవుట్ సైడర్ని అనడానికి వీల్లేదు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఆ స్కూల్ విద్యార్థుల మీద ఉంటుంది. కాబట్టి ఆయన మీద ప్రత్యేకమైన బాధ్యత చట్ట ప్రకారం ఉంది. ఈ క్రమంలో ఆయన ఆ విక్టిమ్ గర్ల్ని చాక్లెట్స్ ఇచ్చి, 10 సంవత్సరాల పాప చాక్లెట్స్ ఇచ్చి లోపరుచుకుని మాయమాటలు చెప్పి ఆమెని తన ఇంటిలో, అలాగే తన సోదరుని ఇంటిలో తీసుకువెళ్ళి ఆ పిల్లని అత్యాచారం చేయటం జరిగింది. ఆ పిల్ల యొక్క ఆ అమ్మాయి యొక్క సాక్ష్యం ప్రకారం కనీసం 6 సార్లు మనకి ఆమె ఇది చెప్పడం జరిగింది. ఆమె ఇంకా ఇతర పిల్లలు కూడా ఉన్నారని అన్నది, కానీ ఎవరు మనకి నోటీసులోకి రాలేదు.
ఎవరు ముందుకు రాలేదు, వచ్చినట్లయితే వారి మీద ఖచ్చితంగా ఆ ఫిర్యాదులు ఏమైనా ఇచ్చినట్లయితే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ కేసులో ముద్దాయి అయినటువంటి రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ ఎలియాస్ బాబీని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దర్యాప్తు పూర్తయింది. ఈరోజే ముద్దాయిని ముమ్మడివరం ఏజీఎఫ్సిఎం కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ సదరు ముద్దాయి ఇతనేమి అమాయకుడేమీ కాదు. ఇతను ఇదే పోలీస్ స్టేషన్లో ఒక సస్పెండ్ షీట్ ఉండేది ఐపోవరం పోలీస్ స్టేషన్లో 2005 సంవత్సరంలో. 2001, 2002 ఈ 2 సంవత్సరాల్లో ఇంకా ఐపోవరం పోలీస్ మీద మోటార్ సైకిల్ దొంగతనం చేసిన కేసులు ఉన్నాయి. అలాగే సస్పెండ్ షీట్ దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా ఒకటి ఉంది. దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా 2005 సంవత్సరంలో ఉంది. రాజానగరంలో 2005 సంవత్సరంలో దొంగ నోట్ల మార్పిడి కేసు కూడా రాజానగరంలో ఉంది. సో అలాగే వాటి బేస్ చేసిన ఈయన సస్పెండ్ షీటు ఇక్కడ గతంలో ఓపెన్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఫర్దర్ నేరాలు రిపోర్ట్ చేయడం కారణం చేతగానే ఇవన్నీ కారణం చేత సస్పెండ్ షీట్ క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు అగైన్ అతని మీద ఒక షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ పోక్సో కేసుల్లో ఎవరైతే మరి ముద్దాయిలు ఉంటారో, ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో, ఇదేమీ అవుట్ ఆఫ్ లవ్ అఫేర్ వచ్చిన పోక్సో కేసు కాదు. ఇది వయసు వేరు, ఆ పిల్లని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి స్థితిలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి బాధ్యతలు తానే తీసుకున్నాడు. ఆ బాధ్యత తీసుకున్నప్పుడు ఆ పిల్లని తన కూతురుగా భావించి ఆమెకు ప్రొటెక్ట్ చేయవలసింది పోయి అందులోనూ వ్యాయామం నేర్పే ఒక స్పోర్ట్స్ నేర్పే పొజిషన్లో అక్కడ ఉన్నవాడు ఆ పిల్లకి తాను ప్రొటెక్ట్ చేసుకునే ఫైటింగ్ చేసిన ఇది నేర్పవలసింది పోయి దాని ఉండటం చేనే దాన్ని గట్టేది చేను మేసేసిందనే సామెతలాగా ఆమె ప్రొటెక్ట్ చేయాల్సిన తన యొక్క విద్యార్థిని ఈయన కబళించాడు. సో ఇతను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమార్హుడు కాదు. ఇటువంటి వ్యక్తి మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మనం షీట్ ఓపెన్ చేయవలసిందే. ఖచ్చితంగా మేము ఎస్ఐ గారికి ఇప్పుడు ఇదే సమక్షంలో వారికి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. వారు వెంటనే మాకు ప్రపోజల్స్ పంపించాలి. షీట్ ఓపెన్ చేయడానికి రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము. తక్షణం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. ఇమ్మీడియట్గా ఓపెన్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇప్పుడే తీయటం జరగదు. ఎందుకంటే ఇతని యొక్క ప్రవృత్తి పద్ధతిగా లేదు. ఇది కొంతకాలం పాటు ఇతని ప్రవర్తన చూస్తే కానీ ఆ షీట్ మనం కంటిన్యూ ఇతని మీద నిఘా పెట్టవలసి ఉంటుంది. కాబట్టి షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మేము అందరికీ తెలియవచ్చేది ఏంటంటే, ఇదే కేసులో ఆ విక్టిమ్ గర్ల్ ఎవరైతే ఉందో ఆమె మాకు ఒక ఉత్సాహమయం కలిగించే మాట చెప్పింది. ఆమె ఏమ్మా నువ్వు ఎలాగ చెప్పావు, మీ తల్లికి ఎలా చెప్పావు నువ్వు ఇది జరిగిందంటే, మా స్కూల్లో అవేర్నెస్ మీటింగ్స్ చెప్తారండి మీ పోలీసులు వాళ్ళు, మహిళా పోలీసులు వచ్చి వారు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్, ఏది ఏంటి అని చెప్పారు. దాని మీద నేను మా అమ్మకి చెప్పాను అని చెప్పింది ఆ పిల్ల. సో ఇది ఒక మంచి పరిణామం. మేము ఇదే అందరికీ మేము చాలా మహిళా పోలీసుల ద్వారా కానీ మా పోలీసుల ద్వారా కానీ మేము అనేక విమెన్ ప్రొటెక్షన్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇది పిల్లలకి బాగా వెళ్ళాలి, తల్లిదండ్రులకు బాగా వెళ్ళాలి. ఈ రోజుల్లో ఇటువంటి ఎవరైనా కనుక పిల్లల పట్ల అఘాయిత్యం చేసి మరి కనుక దుష్ప్రవర్తనతో కనుక ఎవరైనా బిహేవ్ చేస్తే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. వారిని చట్టానికి పట్టివ్వాలి, కఠినమైన శిక్ష పడాలి. ఇప్పుడు ఈరోజు ఈయనకి వేసిన శిక్ష ప్రకారం ఈయనకి యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నది దీంట్లో చట్టంలో. ఆ సెక్షన్కి ఈ సెక్షన్ ప్రూవ్ అయితే ఆయన ఖచ్చితంగా యావజ్జీవం అంటే పాత యావజ్జీవాలు కాదు, ఇప్పుడు నిజంగా యావజ్జీవం అంటే యావజ్జీవం. యాక్చువల్ సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఉంది, యావజ్జీవం అంటే యావజ్జీవం ఉండవలసిందే. సో అటువంటి కఠినమైన శిక్ష ఉంది. కాబట్టి ప్రజలు, పిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడొద్దు. ఇటువంటి వారిని జైలుకు పంపిస్తే తప్ప సమాజంలో ఇలాంటి నేరాలు తగ్గవు. కాబట్టి ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్ చేయాల్సిందిగా